తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రైలు కింద పడి ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా రైల్వే పోలీసులు ప్రస్తుతం ఆ కేసు నమోదు చేసుకున్నట్టు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే చెర్లపల్లి నుంచి గట్కేశ్వర్ వెళ్లే రైల్వే లైన్ ఏదైతుందో అక్కడ సమీపంలో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్లయితే పోలీసులకు సమాచారం రావడంతో కూడా అక్కడ ఉన్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి తర్వాత వారికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ఆ పోలీసులు రైల్వే పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేసిన ముగ్గురు మృతదేహాలకు సంబంధించి అయితే ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం సంబంధించి కూడా ఆ ప్రక్రియనైతే కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఈ ముగ్గురు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. వాళ్ళు బోడుపల్లి ప్రాంతానికి సంబంధించిందని చెప్పి ఒక అనుమానం రైల్వే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా వివరాలు ఆ దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ వివరాలు తెలియాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే వెళ్తున్నారు. కానీ ఒకేసారి ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన తల్లి, తర్వాత కూతురు, కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దాంట్లో ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేస్తున్న దాని మీద కూడా ఇంకా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఆ పోలీస్ అధికారులు అయితే విచారణలకు సంబంధించి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మృతదేహాలను అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పోస్ట్ మార్టం సంబంధించి కూడా ఆ పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకు అయితే అప్పగిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా వారి దగ్గర ఉన్న విధంగా ఆధార్ కార్డు కానీ తర్వాత అది ఫోన్ ద్వారా కానీ వారికి సంబంధించి ఏదైనా వారి ఆధారాలు దొరికినట్లయితే వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం రైల్వే పోలీసులు అయితే కష్టమైతే చేస్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మొదటగా మృతదేహాలను అయితే అక్కడి నుంచి తొలగించి గాంధీ ఆసుపత్రిగా తరలించి జరిగింది. మరొక పక్క అక్కడ సీసీ ఫుటేజ్ కానీ తర్వాత ఇంకా ఇతర సంబంధించి కూడా ప్రస్తుతం రైల్వే పోలీసులు అక్కడ ఉన్న ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ కేసు సంబంధించి కూడా దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి కూడా రైల్వే అధికారులైతే వెళ్ళిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్.